ఐ యామ్ అ టిపికల్ సెల్. నేను లైఫ్ యొక్క బేసిక్ యూనిట్. నాలో అన్ని ఆర్గనెల్స్ కలిసి లైఫ్ ప్రాసెసెస్ నిర్వహిస్తాయి. నేను సెల్ వాల్. నేను ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటాను. నేను స్ట్రాంగ్ ఔటర్ కవరింగ్. కణానికి షేప్, సపోర్ట్ మరియు ప్రొటెక్షన్ ఇస్తాను. ఐ యామ్ సెల్ మెంబ్రెయిన్. నేను ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ చేత తయారవుతాను. సెలెక్టివ్ పర్మియబిలిటీ నా ప్రత్యేకత. ఏవి లోపలికి రావాలి, ఏవి బయటికి వెళ్ళాలి అన్నది నేను కంట్రోల్ చేస్తాను. అందుకే నన్ను సెమై పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటారు. ఐ యామ్ న్యూక్లియస్. నేను కంట్రోలింగ్ యూనిట్ ఆఫ్ ద సెల్. నేను డిఎన్ఏని స్టోర్ చేసి అన్ని యాక్టివిటీస్ను కంట్రోల్ చేస్తాను. నాలో ఉన్న సైటోప్లాజం జెలీ లైక్ సబ్స్టెన్స్. అన్ని ఆర్గనెల్స్ ఈ సైటోప్లాజంలోనే ఉంటాయి. లైఫ్ ప్రాసెసెస్కు కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది. ఐ యామ్ మైటోకాండ్రియా. నన్ను పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఎందుకంటే నేను సెల్యులర్ రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేసి ఏటీపీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి సెల్కి శక్తి ఇస్తాను. ఐ యామ్ గోల్జీ ఆపరేటర్స్. ప్రోటీన్స్ను మోడిఫై చేసి ప్యాక్ చేసి అవసరమైన ప్లేస్కి పంపిస్తాను. నేను ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నాలో 2 రకాలున్నాయి, రఫ్ ఈఆర్ మరియు స్మూత్ ఈఆర్. రఫ్ ఈఆర్ పై రైబోసోమ్స్ ఉంటాయి. ఇది ప్రోటీన్స్ తయారీలో పాల్గొంటుంది. రైబోసోమ్స్ ముఖ్యమైన పని ప్రోటీన్స్ తయారీనే కదా. స్మూత్ ఈఆర్ కి దానిపై రైబోజోమ్లు లేవు. ఇది లిపిడ్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఐఎమ్ క్లోరోప్లాస్ట్. నేను కిచెన్ ఆఫ్ ద సెల్. సన్లైట్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించి ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ తయారు చేస్తాను. ఐఎమ్ లైసోసోమ్. నన్ను సూయిసైడల్ బ్యాగ్ అని కూడా అంటారు. వేస్ట్ మెటీరియల్స్ను డైజెస్ట్ చేసి సెల్ని క్లీన్గా ఉంచుతాను. నాలో ఇవే కాకుండా ఇంకా రైబోసోమ్స్, సెంట్రియోల్స్, వాక్యూల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్లే నేను బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అయ్యాను.